పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సీఎం చంద్రబాబు పర్యటనకు సర్వం సిద్ధం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తణుకు ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే ఉన్న జిల్లా ప్రజా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం జరగబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు సంబంధించి స్కూల్ ప్రాంగణంలో సభా ఏర్పాట్లు పూర్తి చేశామని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించి పునర్నిర్వినియోగం సంబంధించిన వస్తువులను ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రజల్లోని చైతన్యం తీసుకొచ్చి అవగాహన కల్పించే విధంగా ఈ సభ ఉంటుందని, ఇప్పటికే రేపు ఉదయం 8:30 సభా ప్రాంగణానికి చేరుకుని ప్రారంభిస్తారని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లను దగ్గరుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పర్యవేక్షిస్తూ ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పడం జరిగింది. అలాగే జిల్లా ఎస్పీ నయం అష్మి, నరసాపురం డిఎస్పీ శ్రీ వేద, డాగ్ స్క్వాడ్ బృందాలు ఇప్పటికే తనిఖీలు నిర్వహించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సభా ప్రాంగణం నుంచి మా చీఫ్ బ్యూరో శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రేపు జరగబోయే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్న వేగంగా ఏదైతే రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా కూడా తీర్చిదిద్దాలని కళ సాకారం చేయాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ఉపయోగించుకోకుండా ఏదైతే పునర్వినియోగ వస్తువులనే వాడాలని చెప్పేసి రేపొద్దున చంద్రబాబు నాయుడు కూడా దానిపై స్పీచ్ ఉంటుంది ఏదైతే రేపు మాట్లాడబోతున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కూడా కొన్ని క్యాన్సర్ సంబంధించిన వ్యాధులు రావడం, ఒక్కసారి ఆ ప్లాస్టిక్ వినియోగాన్ని వద్దు, ఏదైతే గ్లాసులు కానీ స్టీల్ గ్లాసులు కానీ ఏదైనా రాగి పాత్రల్లో ఏదైనా ఉపయోగించండి, కంపల్సరీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగే మన రాష్ట్రాన్ని ఏదైతే అమరావతిని పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటిగా కూడా ఏదైతే ప్రతి నెల జరగబోయే సభకు ఫస్ట్ శ్రీకారం ఇక్కడి నుంచే చుట్టబోతున్నారు. ఇక్కడి నుంచే తణుకు నుంచే ప్రతి నెలలో శనివారం ఏదైతే 3వ శనివారం ప్రతి జిల్లాలోనూ కూడా ఇక్కడ ఏదైతే స్వచ్ఛాంధ్రకు సంబంధించి సభ జరగబోతుందో ఆ సభలో ఫస్ట్ ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచే ప్రారంభించబోతున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులందరూ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చకచకా చేస్తున్నారు. ఏదైతే రేపు చూస్తున్నాం స్టేజ్ ఇక్కడి నుంచే చంద్రబాబు నాయుడు స్పీచ్ రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కాని నేపథ్యంలో నేరుగా ఇక్కడ ఎలిఫాడ్ మీద వచ్చి నేరుగా ఇదే సభకు చేరుకుని ఇక్కడి నుంచే రేపొద్దున సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంబంధించి స్పీచ్ ఇవ్వనున్నారు. అలాగే కూడా రాష్ట్రంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా కూడా తీర్చిదిద్దాలి, ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి, ఇదే కోరిక మేరకే రాష్ట్రాన్ని ఏదైతే ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ గా కూడా వెలుగొందే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అదే నేపథ్యంలో రేపొద్దున తణుకు నుంచే ఇక్కడి నుంచి సభ ప్రారంభమవుతుందన్న నేపథ్యంలో కూడా చకచక ఏర్పాట్లు చూస్తున్నాం. ఇక్కడ అంతా అన్ని డిపార్ట్మెంట్ వారు కూడా ఇప్పటికే చేరుకుని అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడి నుంచే చేస్తున్నారు. రేపొద్దున 8 గంటలకి ఇక్కడి నుంచి సభా ప్రాంగణం నుంచి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు స్పీచ్ ఇవ్వనున్న నేపథ్యంలో ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే పెద్దగా కూడా పబ్లిక్ ని పంపించబోయినప్పటికీ కూడా అధికారులు అలాగే కొంతమంది జనాన్ని ఏదైతే కొద్దిగా సభ ప్రాంగణం తక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే కొంతమంది బట్టికే ఇంచుమించుగా అలౌ చేసే విధానంలో కూడా ఈ సభ జరగనుంది. ఏదైనప్పటికైనా కూడా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే కళ మాత్రం సాకారం చేయాలి. ప్రతి శనివారం ఏదైతే నెలలో 3వ వారం శనివారం ప్రతి జిల్లాలోనూ కూడా సభ నిర్వహిస్తాం అని చెప్పేసి చెప్పడం. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అలాగే కూడా సంబంధించిన అధికారులు కూడా ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసాం. సాయంత్రం కల్లా అవుతుంది. రేపు ఉదయం కల్లా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి సభ పూర్తిగా అన్ని చర్యలు చేపట్టాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఇప్పటికే డాగ్ స్కీమ్ కానివ్వండి, లేకపోతే అలాగే సంబంధించిన పోలీస్ అధికారులు కానివ్వండి, ఇప్పటికే పర్యవేక్షణ అంతా కూడా పూర్తి చేసాం. రేపొద్దున కంపల్సరీ ఈ సభ ఇక్కడి నుంచి జరగనుందని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. కొద్దిగా వారి మాటలో కూడా అడిగి తెలుసుకుందాం. ఈ సభకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అసలు ఇక్కడ రేపొద్దున చంద్రబాబు ఏం మాట్లాడబోతున్నారు ఈ సభను ఉద్దేశించి, అసలు సింగిల్ యూజ్ వల్ల నష్టం ఏంటి, పునర్వినియోగం సంబంధించి వస్తువులు ఏదైతే వాడాలో దాని మీద కూడా స్పీచ్ ఉన్న నేపథ్యంలో ఏదైతే సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం.